తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలోని కోమటిపల్లి అనే చిన్న గ్రామం హస్తకళలతో ప్రసిద్ధిగాంచినప్పటికీ అక్కడి ప్రజల జీవనం మాత్రం నెమ్మదిగానే సాగేది. ఆ గ్రామంలో ఉన్న శారదమ్మ అనే వృద్ధురాలు ప్రతి ఉదయం ఇంటి ముందు ఉన్న చిన్న తోటలో పూలు కోసుకుని దేవాలయానికి ఇచ్చేదే ఆమె దినచర్య. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన పాలవాహనం రోడ్డుపై అదుపు తప్పి పడిపోయింది. పాల బిందెలు చిందరవందరగా పడ్డాయి. పాలు నెల మీద పోర్లిపోతుంటే యువ డ్రైవర్ అయోమయంలో అలానే నిల్చుండిపోయాడు. ఎవరూ దగ్గరకు రాకపోయినా శారదమ్మ తన చిన్న డోలీ తీసుకుని అక్కడికి వెళ్లి, పోయే పాలు పోతాయి కాని ధైర్యం పోకూడదు బిడ్డా అని చెప్పి పాలను ఏరివేసేందుకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమెను చూసి గ్రామంలోని ఇతరులు కూడా చేరి పాలను బిందెల్లో నింపి డ్రైవర్కు ధైర్యం చెప్పారు. ఆ రోజు గ్రామం మొత్తం శారదమ్మని చూసి చిన్న సహాయం కూడా ఎవరినైనా నిలబెట్టగలదని గ్రహించింది. ఆ సంఘటన తరువాత గ్రామంలో ఒకరికి ఒకరు తోడు నిలబడే మంచి అలవాటు పెరిగి మనసుంటే మార్పు మొదలవుతుంది అనే సందేశంతో ఈ నిజ సంఘటన గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము నుండి ప్రతి విషయము కంటే నీ హృదయమును కాపాడుకునుము, అందునుండి జీవమునకు ఉద్భవము కలుగుచున్నది. ఈ వాక్యం చెబుతున్న ముఖ్యమైన మాట, మన హృదయం మన జీవితానికి మూలం. మన ఆలోచనలు, నిర్ణయాలు, మాటలు, పనులు అన్నీ హృదయం నుండే ప్రవహిస్తాయి. కాబట్టి మన హృదయం ఎలా ఉంటే మన జీవితం అటువంటి దిశలో సాగుతుంది. చెడు ఆలోచనల నుండి, అసూయ, కోపం, అహంకారం వంటి వాటి నుండి మన మనసును కాపాడుకోవాలి. మంచి, పవిత్రమైన, దేవుని చిత్తమును గౌరవించే ఆలోచనలను జాగ్రత్తగా పెంచుకోవాలి. దేవుడు ఇచ్చిన బోధ ఇది. మన హృదయం ఒక ఆత్మీయ నిల్వగది. ఇందులో ఏమి నిల్వ చేస్తున్నామో అదే బయటకు వస్తుంది. అందుకే హృదయాన్ని కాపాడటం అంటే దైవిక విలువలను, నీతిని, విశ్వాసాన్ని, దేవుని భయాన్ని మనలో పదిలం చేసుకోవడం. దేవునికి దూరం చేసే ఆలోచనలను అనుమతించకుండా ఆయన ప్రేమ, జ్ఞానం, శాంతి మన హృదయాన్ని నింపనివ్వాలి. మన హృదయం శుభ్రంగా ఉంచబడితే మన జీవిత ప్రవాహం కూడా ప్రశాంతంగా, ఆశీర్వాదములతో నిండుగా ఉంటుంది.